హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా అందరూ? ఈరోజు అయితే నేను చిక్కుడుకాయల అంటే చట్నీనే అనుకోండి, అలాగే అనుకోండి, కానీ విలేజ్ స్టైల్ అనమాట. సూపర్గా ఉంటుందండి. మామూలుగా విలేజ్లో ఇలా చేసుకుంటూ ఉంటారు. నేనైతే ఇలా కట్ చేసేసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని అంటే కాస్త బాయిల్ అవ్వడానికి వాటర్ పెట్టుకున్నా గ్యాస్ మీద. తర్వాత ఇది వాష్ చేసేసుకొని ఇంకా వాటర్ ఆల్రెడీ ఉడికింది, అందులో ఇంకా అది పెట్టేస్తాను. తర్వాత అయితే ఒక మిర్చి అనమాట, మిర్చి కొద్దిగా తీసుకున్నా. ఇప్పుడు చూడండి అందులో వేసేసిన తర్వాత మిర్చి వేస్తున్నా. మామూలుగా నాకు అంత ఎడిటింగ్ రాదండి, కాస్త మీరు సపోర్ట్ చేయండి నన్ను. అంటే నేనే ఒక్కదాన్నే వంట చేస్తూ వీడియో తీస్తూ అవ్వట్లేదు. అందుకే ఒక 2 డబ్బాలు పెట్టేసి చూడండి పక్కన పెట్టాను. చూడండి ఆ డబ్బా పైన నేను కెమెరా పెట్టాను అనమాట. ఎక్కడ భయం అవుతుంది నాకైతే, ఆ ఫోన్ అయితే వాటర్లో పడిపోతుందేమో అనేసి. అయితే ఇంకా అందులో వచ్చేసి ఒక 2 టమాటా కూడా కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నా. నిమ్మపండు కంటే కాస్త చిన్నగా అనమాట చింతపండు వేసేసుకుంటున్నాను అనమాట. మనకు కావాల్సినంత టేస్ట్కి సరిపడినంత చింతపండు వేసేసుకున్న తర్వాత ఉడకనివ్వాలి. తర్వాత మనకు కావాల్సినంత ఉప్పు, టేస్ట్కి తగినంత, తర్వాత కాస్త పసుపు వేసాను. ఉడకడానికి కాస్త టైం పడుతుంది. అంతలోపు మనము అంటే తాలింపుకు చేసేసుకుంటున్నాం. చూడండి కెమెరా అటు తిప్పడం ఇటు తిప్పడం ఇలాగే అవుతుంది. అది సెట్టింగ్ కూడా అంటే కాస్త ఎడిటింగ్ కూడా అంత రాదు, నేర్చుకుంటున్నానండి. ఇంకా మంచిగా నేర్చుకొని మంచిగా వీడియోస్ తీస్తాను. తర్వాత అయితే ఇప్పుడు వెల్లుల్లి అయితే ఒక 2-3 తీసుకుంటున్నా. ఒక సగమే ఉల్లిపాయ తీసుకున్నాను అనమాట. తర్వాత అదైతే కట్ చేసేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, మీకైతే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. రోజు ఒక లాంగ్ వీడియో అంటే ఒక 2-3 డేస్కి ఒక లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. మీరు ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తున్నట్టు ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. నేర్చుకుంటానండి, ఎడిటింగ్ కూడా నేర్చుకుని మంచిగా నేను వీడియోస్ అయితే సెండ్ చేస్తూ ఉంటా. ఇప్పుడైతే ఉడికిపోయిన తర్వాత వాటర్ అయితే సైడ్ తీసేసుకున్నా. అంతే అండి, అంటే మనం పప్పు ఎలాగ చేసుకుంటామో అంతే. కానీ రైస్లో కానీ మనం రాగి ముద్దలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాగ అంటే మసాలానే కాకుండా ఇలాగ మనము తింటూ ఉండాలి, బాగుంటుంది. ఎప్పుడైనా మనం చట్నీ తినాలనిపిస్తుంది కదా, అప్పుడు ఇలాగ మనం చేసుకోవచ్చు. కొంతమంది వాటర్ అస్సలు వేసుకోరు, కానీ కొద్దిగా నేను వాటర్ వేసుకుంటున్నాను అనమాట. చూడండి ఇట్లా నలిపేసిన తర్వాత మనము అంత మెత్తగా కూడా నలిపేసుకున్నా బాగుండదు. అంటే మనము తింటున్నప్పుడు కాస్త చిక్కుడుకాయలు అంటే ఇలా గోరు చిక్కుడుకాయలు వస్తుంటే బాగుంటుంది. కావలసినంత వాటర్ వేసేసిన తర్వాత అంటే కాస్త ఒకవేళ వాటర్ ఎక్కువైంది అనుకోండి, ఒక 5 మినిట్స్ ఉడకబెట్టండి. వాటర్ అంత ఇది అయిపోతుంది. తాలింపు అయితే పెట్టేశాను. నాకు కాస్త వాటర్ ఎక్కువ అనిపిస్తుంది, అందుకే ఒక 5 మినిట్స్ నేను ఉడకబెట్టేస్తున్నా దానికి. మళ్ళీ తర్వాత గట్టిగా అయితే చల్లబడిన తర్వాత గట్టిగా అయిపోతుంది. ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అయితే ఇన్ని రోజులు సపోర్ట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్ యూ అండి. చూడండి ఇప్పుడైతే అయిపోయింది మ్యాక్సిమము.